మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పర్వతాల పుత్రికగా పూజించబడే దుర్గామాత యొక్క మొదటి రూపమైన శైలపుత్రి యొక్క దివ్యమైన కథను పరిశీలిద్దాం. సతీదేవిగా ఆమె గత జీవితం నుండి శైలపుత్రిగా పునర్జన్మ వరకు ఆమె ప్రయాణాన్ని అన్వేషిద్దాం. నవరాత్రి సమయంలో ఆమె ఆరాధన వెనుక ఉన్న లోతైన ప్రతీకను అర్థం చేసుకుందాం. శైలపుత్రి అనే పేరు సంస్కృత పదాలైన శైల అంటే పర్వతం మరియు పుత్రి అంటే కుమార్తె నుండి వచ్చింది. ఆమె పార్వతీదేవి యొక్క అవతారం పరిగణించబడుతుంది. ఆమె తన ప్రారంభ జీవితంలో శైలపుత్రిగా జన్మించింది. పూర్వజన్మలో శైలపుత్రి దేవిని సతీ అని పిలుస్తారు. ఈమె దక్షరాజు యొక్క ప్రియమైన కుమార్తె మరియు శివుడికి అంకితమైన భార్య. సతీ ప్రేమగల మరియు అంకితమైన భార్య, పూర్తిగా శివునికి కట్టుబడి ఉంది. అయినప్పటికీ ఆమె తండ్రి దక్షుడు శివుణ్ణి అంగీకరించలేదు. అతన్ని అసాధారణంగా మరియు రాజప్రమాణాల ప్రకారం తగిన వ్యక్తిగా భావించాడు. శివుని పట్ల తన అసహ్యం వ్యక్తం చేయడానికి దక్షుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. కానీ ఉద్దేశపూర్వకంగా శివుణ్ణి మరియు తన భార్యను సతీదేవిని ఆహ్వానించలేదు. ఈ చిన్న విషయం తెలుసుకున్న సతీదేవి తన భర్త పట్ల తన తండ్రికి అగౌరవంగా భావించి తీవ్రంగా బాధించింది. శివుడు హెచ్చరించినప్పటికీ పిలవని పేరంటానికై అక్కడ యజ్ఞానికి హాజరయ్యింది. దక్షుడు బహిరంగంగా శివుణ్ణి అవమానించాడు. అతిథులందరి ముందు సతీదేవిని అవమానించాడు. తన ప్రియమైన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీ తన యోగ శక్తులు ప్రేరేపించి తన భౌతిక రూపాన్ని విడిచిపెట్టి ఆత్మాహుతి చేసుకుంది. సతీదేవి మరణంతో శివుడు కుంగిపోయాడు. తన దుఃఖాన్ని మరియు ఆవేశంలో అతను భయంకరమైన శివతాండవాన్ని ప్రదర్శించాడు. ఇది విధ్వంసం యొక్క విశ్వనృత్యం. దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయడానికి, అతన్ని అగౌరవపరిచిన వారందరినీ శిక్షించడానికి ఉగ్ర పరిచారకుడైన వీరభద్రుడిని పంపాడు. విధ్వంస సమయంలో వీరభద్రుడు దక్షరాజు తల నరికాడు. చివరికి శివుడు తన ప్రశాంతతను తిరిగి పొందాడు మరియు కరుణతో కదిలి విధ్వంసం మరియు పునరుద్ధానకు రెండిటికీ ప్రతీకగా మేక తలని అతని శరీరానికి జోడించడం ద్వారా దక్షిణ జీవితాన్ని పునరుద్ధరించాడు. సతీదేవి మరణం తరువాత శివుడు ప్రాపంచిక వ్యవహారాల నుండి వైదొలికి లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అయితే సతీ ఆత్మ తిరిగి శివునితో కలిసిపోయింది. ఆమె తదుపరి జన్మలో పర్వతాల రాజు హిమవత్ మరియు రాణి మైనా కుమార్తెగా శైలపుత్రిగా జన్మించింది. పర్వతరాజు కుమార్తెగా ఆమె శైలపుత్రిగా అనే పేరు సంపాదించింది. అంటే పర్వత కుమార్తె అని అర్థం వచ్చేలా. చిన్నప్పటి నుంచి శైలపుత్రి ఆధ్యాత్మికత మరియు శివుని వైపు ఆకర్షించింది. అతని ప్రేమను మరోసారి గెలిపించాలని ఆమె తీవ్ర తపస్సు చేసింది. ఆమె అచంచలమైన భక్తి మరియు తపస్సులు శివుడిని కదిలించాయి మరియు వారు వివాహంలో తిరిగి కలిశారు. ఆమె గత జన్మలో సతీదేవిగా ప్రారంభమైన విధిని నెరవేర్చారు. శైలపుత్రి ఒక చేతిలో త్రిశూలం మరియు మరొక చేతిలో కమలం పట్టుకుని ఎద్దుపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది. ఎద్దు బలం మరియు పట్టుదలను సూచిస్తుంది. అయితే త్రిశూలం చెడును నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. కమలం స్వచ్ఛత మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. పర్వతాలు దృఢత్వం, స్థాపితకత మరియు బలానికి ప్రతీక. పర్వతాల కుమార్తెగా శైలపుత్రి ఈ లక్షణాలను మూర్తీభవిస్తుంది. భక్తులకు సహనం మరియు అంతర్గత బలం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఎద్దు, నంది జీవితం యొక్క ఆచరణాత్మక అంశాలను సూచిస్తుంది. శైలపుత్రి దివ్యమైనది మరియు శక్తివంతమైనది అయినప్పటికీ ఆమె భూమి మరియు భౌతిక ప్రపంచంతో అనుసంధానించబడింది. నవరాత్రులలో ప్రత్యేకించి మొదటి రోజున భక్తులు శైలపుత్రిని ఆమె శక్తి, స్వచ్ఛత మరియు భక్తి గుణాలను ప్రేరేపించబడడానికి పూజిస్తారు. ఆమె మూలాధార చక్రం యొక్క మూలంగా పరిగణించబడుతుంది. ఇది 7 చక్రాలలో మొదటిది. ఇది మానవ ఉనికి మరియు ఆధ్యాత్మిక వృద్ధికి పునాదిగా సూచిస్తుంది. శైలపుత్రిని ఆరాధించడం ఆధ్యాత్మిక ప్రయాణానికి అవసరమైన స్థిరత్వం, సమతుల్యత మరియు భావోద్వేగ బలం యొక్క భావాన్ని కలిగిస్తుంది. ఆమె ఉనికి భక్తులను వారి ఆధ్యాత్మిక అభ్యాసాలకు మరియు వ్యక్తిగత అభివృద్ధికి బలమైన పునాదిగా నిర్మించడానికి ప్రోత్సహిస్తుంది. శైలపుత్రి కథ అత్యంతమైన భక్తి, కష్టాలను ఎదుర్కొనే శక్తి మరియు దైవికత మరియు భక్తుడి మధ్య శాశ్వతమైన బంధాన్ని శక్తివంతమైన గుర్తు చేస్తుంది. నవరాత్రి సమయంలో మనం ఆమెను గౌరవిస్తున్నప్పుడు
ఆమె పొందుపరిచిన లక్షణాలను స్వీకరించి ఆధ్యాత్మిక వృద్ధి మరియు అంతర్గత శాంతి కోసం కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.